ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకుందాం. చెక్క, మొగ్గ, బిర్యానీ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని ఉడికించుకున్న మటన్ని వేసుకుందాం. మటన్లోకి పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. టమాటా వేసుకుందాం. మటన్లోకి ధనియాల పౌడర్, గరం మసాలా, సాల్ట్ కూడా వేసుకున్నామండి. గడ్డ పెరుగు వేసుకుందాం. అర గ్లాస్ నీళ్లు పోసుకొని ఈ టైంలోని ఉప్పు, కారం, పసుపు అన్ని చూసుకోండి. సీలో వండుతున్నాను కాబట్టి మూత పెట్టుకున్నానండి. 5 మినిట్స్ అయ్యాక ప్రెషర్ వచ్చాక ఆపేసుకో. మటన్ ఉడికిపోయిన తర్వాత 2 గ్లాసులు నానబెట్టుకున్నానండి బాస్మతి రైస్. 2కి 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు వాటర్, రైస్ వేసుకొని కలుపుకొని ఉప్పు, కారం అన్ని చూసుకోవాలండి. అన్ని సెట్ చేసుకుందాం. కొంచెం నిమ్మరసం వేసుకుందాం. దానివల్ల అన్నం పొడి పొడిగా వస్తుంది. మూత పెట్టుకునే ముందు పచ్చిమిరపకాయలు ఇట్లా ఘాటు పెట్టుకొని వేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్. అంతేనండి. 5 నిమిషాలు ప్రెషర్ పెట్టుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత 5 నిమిషాలు అయితే కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టుకుందాం. ఎంతో టేస్టీగా ఉండి మటన్ పలావ్ రెడీ అండి.